Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మీరు చూస్తున్నది మా చెల్లి వాళ్ళు రెంట్కి తీసుకున్న హౌస్ అండి. ఈ హౌస్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ వీధిలో అయితే తీసుకున్నారు. మా అమ్మగారు వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉంటుందండి ఈ వీధి. ఫస్ట్లో అయితే మా చిన్నప్పుడు ఈ వీధిలోనే ఉన్నాం మేము. ఈ హౌస్ ఉంది కదండి, ఈ హౌస్ పక్కనే ఉండేవాళ్ళం అండి. మీకు అది కూడా చూపిస్తాను. ఇది వచ్చి కిచెన్ అండి. చూసారా, రూమ్ అయితే చాలా పెద్దదిగానే ఉందండి. కిచెన్ రూము పెద్దదిగానే ఉంది. హాలు బెడ్రూమ్ కూడా పెద్దదిగానే ఉందండి. ఇవన్నీ కూడా శుభ్రం చేయాలి. ముందు ఉన్న వాళ్ళు అయితే పెద్దగా సరిగా క్లీన్ చేయలేదండి. ఎక్కడ దుమ్ము అక్కడే ఉన్నట్టుంది. అస్సలు నీట్గా చేసి ఇవ్వలేదు. ఇప్పుడైతే ఈ హౌస్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. నన్నైతే హెల్ప్గా రమ్మన్నది, హెల్ప్ చేయడానికి అని చెప్పి నేను కూడా వెళ్ళానండి. అదిగో చూసారా, మీకు పక్కన హౌస్ కనిపిస్తుంది కదండి, అదైతే మా ఇల్లే. మా ఇల్లే అంటే ఇప్పుడైతే అది అమ్మేయడం జరిగిందండి. అంటే నా మ్యారేజ్ అయిన తర్వాత అయితే ఆ హౌస్ అయితే అమ్మేశారండి. ప్రస్తుతం అయితే స్థలం కొనుక్కొని కట్టుకోవడం జరిగింది మా అమ్మ వాళ్ళు. మా ఇల్లు కూడా మీరు చూసారు కదండి, నేను అప్పుడప్పుడు వీడియోస్లో పెడుతూ ఉంటాను కదా. ఇదిగో ఇదైతే బెడ్రూమ్ అండి. ఇప్పుడు చెల్లి వాళ్ళు రెంట్కి తీసుకున్న హౌస్లో బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ చూసారా ఎంత బాగుందో. కబోర్డ్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇంత ఎక్కువగా కూడా ఈ కబోర్డ్స్ ఉండకూడదేమో అనిపించిందండి. ఎందుకంటే ఎక్కువగా వుడ్తో చేశారండి. కబోర్డ్స్ అన్నీ కూడా చెదపట్టేసి ఉన్నాయండి. చెదమందు కూడా కొట్టించడం జరిగింది. అదైతే నేను వీడియో తీయలేదండి, ఎందుకంటే హౌస్ ఓనర్ గారు వచ్చి కొట్టించడం జరిగిందండి. ఇక వీడియో తీస్తే బాగుండదు కదా అని చెప్పి నేనైతే రాలేదు ఆ రోజు. ఇక్కడైతే చెల్లి నేను క్లీన్ చేద్దాం కదా అని చెప్పి వచ్చాము. ఇక్కడ చూసారా, వంటగది రూమ్ తీసామండి. డోర్ తీయగానే వెనకాల ఇలా ప్లేస్ ఉంది. ఇక్కడ మా చెల్లి అయితే శుభ్రంగా ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ తడిపి ఇలా క్లీన్ చేస్తుందండి. మొత్తం కిటికీలు అవి శుభ్రంగా క్లీన్ చేసాం మేము. వెళ్ళగానే అయితే అదొక రకమైన స్మెల్లో వచ్చిందండి. హౌస్ అయితే అంత బాగాలేదండి అసలు. ఇలా మొత్తం అయితే క్లీన్ చేయడం జరిగింది. కానీ ఎవ్వరు కూడా ఇంత వుడ్ అయితే పెట్టుకోకూడదు అనిపించిందండి కబోర్డ్స్కి. ఎందుకంటే చాలా వరకు చెదపట్టేసిందండి. మరి ఎందుకో తెలీదు. కానీ మొత్తం ఈ హౌస్ అంతా కూడా ఈ కబోర్డ్లో ఎక్కువగా ఉన్నాయండి. బెడ్రూమ్లో అయితే మరీ ఎక్కువగా ఉన్నాయి. కిచెన్లో చూడండి, మీరే చూస్తున్నారు కదా ఎన్ని కబోర్డ్లు ఉన్నాయో. ఇప్పుడు క్లీన్ చేసేది కిచెన్ అండి. కిచెన్ రూమ్లో చూడండి ఎన్ని ఉన్నాయో. మొత్తం ఇక్కడ గ్లాస్ కూడా ఇలా క్లీన్ చేస్తుంది. మొత్తం ప్రతి ఒక్కటి కూడా క్లీన్ చేయడం జరిగింది. క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో మీకు మళ్ళీ నేను చూపిస్తానండి లాస్ట్లో. కానీ కిచెన్ అయితే బాగుందండి. చాలా సామాన్ల వరకు ఈ కిచెన్లోనే పెట్టేసుకోవచ్చు, అంత బాగుంది. సరిపోతాయండి. డోర్స్ కూడా ఇలా క్లీన్ చేస్తుందండి. చాలా టైం అయితే పట్టిందండి. మార్నింగ్ 10కి అలా వెళ్ళాము. ఇక ఈవినింగ్ అయితే 4:30 అలా అయ్యిందండి. మొత్తం ఈ హౌస్ అంతా క్లీన్ చేసి ఇంటికి వచ్చేసరికి. అంత డస్ట్ అయితే పట్టేసింది ఈ ఇల్లంతా కూడా. అందులోకి చెదమంది ఒకటి కొట్టించారు కదండి, మళ్ళీ రెండవసారి కూడా క్లీన్ చేయడం జరిగింది ఇల్లు అయితే. ఇదిగో చూసారా, ఇది హాల్ అండి. హాల్లో చూడండి కబోర్డ్స్ ఎలా ఉన్నాయో. హాల్ అయితే చాలా పెద్దగా ఉందండి. బెడ్రూము హాలు మొత్తం అన్నీ కూడా పెద్ద పెద్దవేనండి. వీళ్ళు ఉండేది నలుగురే, కానీ ఇల్లు అయితే చాలా పెద్దది. నలుగురు అంటే మీరు మా పిల్లల్ని చూసారు కదండి, పెద్దోడిని చిన్నోడిని, వాళ్ళు చిన్నపిల్లలే. ఇగో చూడండి బెడ్రూమ్లో ఎలా ఉన్నాయో. ఈ వెనకాల కూడా ఒక డైనింగ్ హాల్లో ఇచ్చారండి, అది కూడా చూడండి మీరు. ఇదిగోనండి, ఈ వెనకాల కనిపిస్తుంది కదండి, ఇదైతే డైనింగ్ హాల్లో ఇచ్చారండి. ఇదిగో చూడండి ఎలా ఉందో.
ఇక మొత్తం క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ డే అయితే ఇలా పాలు అయితే పొంగించామండి. చూడండి పాలు ఎలా పొంగించామో. మనకి ఈ పాలు అయితే 3 సార్లు పొంగాలండి. ఇలా కిందకి పాలు పొంగించాలంటారు కదా, 3 సార్లు కూడా ఇలా పొంగొచ్చిన తర్వాత ఇలా కిందకి పాలు రావాలండి. ఇలా 3 సార్లు పొంగించారండి. ఫస్ట్ సారి పొంగించేటప్పటికి ఇక ఆ పాలైతే స్టవ్ పై పడి ఆరిపోవడం జరిగింది. మళ్ళీ రెండవసారి అయితే వెలిగించారు. కానీ కొత్త ఇంట్లో ఇలా పాలు పొంగించడం చాలా మంచిదంటారండి. ఇదిగో చూసారా, మూడవసారి కూడా ఇలా పొంగించడం జరిగింది. ఈ పాలు పడ్డప్పుడల్లా స్టవ్ ఆరిపోతూ ఉంటుందండి. మళ్ళీ వెలిగించడం జరుగుతుంది ఇక్కడ. తర్వాత బిందుతో అయితే వాటర్ తెచ్చి పెట్టారు మా అమ్మగారు అయితే. ఇదిగోనండి బిందుతో వాటర్ తెచ్చి పెట్టారండి. ఇక ఈ పాలలో అయితే బియ్యాన్ని అయితే వేసాం మేము. ఒక్కొక్కళ్ళు 3 గుప్పిళ్ళ చొప్పున బియ్యం అయితే వేసామండి. ఇదిగో చూడండి బియ్యం అయితే ఒక్కొక్కళ్ళుగా వేసాము. ఇక్కడ 3 గుప్పిళ్ళు చొప్పున. మా చిన్నోడు పెద్దోడు కూడా వేస్తారండి ఇందులో బియ్యం. వాళ్ళు కూడా వేస్తామని చెప్పి. ఇక చివరిగా బెల్లం అయితే వేస్తున్నాను నేను. ఈ బెల్లం అయితే నేనే వేస్తున్నానండి ఇక్కడ. ఈ వీడియో తీసి అయితే చాలా రోజులైంది. అప్పటి నుంచి పెడదాం అనుకుంటున్నాను కానీ ఎడిట్ చేయడం లేట్ అయిందండి నాకు. ఈ బెల్లం కరిగేంత వరకు ఉంచాలి. ఇక జీడిపప్పు కిస్మిస్లు అయితే నానబెట్టానండి నేను. ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చేటప్పుడు అయితే ఒక కళాయి కానీ అందులోకి వేయడానికి నెయ్యి కానీ ఏమీ తీసుకురాలేదండి. ఇక వాటర్లో అయితే ఇవి ఒక గంట ముందు అయితే నానబెట్టాను. నానబెడితే మనకి చక్కగా ఉబ్బి ఉంటాయి కదండి, అలా కూడా వేసుకోవచ్చు. ఇక ఈ వ్లాగ్ అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి. ఓకేనండి, బాయ్.